ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈసారి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అదే నిజమైతే ఈసారి అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా సాగనున్నాయి. ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో కేసీఆర్ పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఈ నెల 29న ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాల్లో పాల్గొంటానని కేసీఆర్ పేర్కొన్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీలో అధికార పక్షం ఎజెండాను చూసి పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు సాగాలని కేసీఆర్ నిర్ణయించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అంశంపై అసెంబ్లీ సమావేశాల్లోనూ ఇటు క్షేత్రస్థాయిలోనూ పోరాటాన్ని బలోపేతం చేయాలని కేసీఆర్ స్పష్టం చేసినట్టు సమాచారం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరితో తెలంగాణకు నష్టం వాటిల్లుతోందన్నారు. నీళ్ల ప్రయోజనాల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఎండగట్టాలని, ప్రజా ఉద్యమాలతో నీటి హక్కుల్ని పరిరక్షించుకోవాలని కేసీఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర రైతాంగం సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ వైఫల్యంపై పోరాడాలన్నారు. ఫీజు రియంబర్స్మెంట్, రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలపై కాంగ్రెస్ ను నిలదీయాలని సూచించారు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వేదిక టీవీ.